ఆంధ్ర సచిత్ర వారపత్రిక తెలుగు వెలుగు 17వ భాగం 11/10/25 పాకాల వెంకట రాజమన్న జస్టిస్ అంటాం. పాకాల వెంకట రాజమన్నారు గారు ఆంధ్ర ద్రవిడ కర్ణాటక సంస్కృతుల పరిపాకాల ముందేరు తర్క జటిలమైన న్యాయశాస్త్ర దృష్టితో మధుర సాహిత్య సృష్టితో లలిత కళా మృష్టితో నారికేళ్ల కదలి ద్రాక్ష పాకాల మిన్నేరు అంటే దివ్య గంగానది. న్యాయాధీశుల కుటుంబంలో జన్మించిన ఆయన ప్రతిభ విద్యార్థి దశలో అంకురించి పల్లవించి విశ్వవిద్యాలయాల పరీక్షలలో రాష్ట్రమంతటా అగ్రగణ్యత గణించటమే కాక పైతృకమైన న్యాయవాద వృత్తిలో వికసించి మద్రాస్ హైకోర్టు అడ్వకేట్ జనరల్గా, వివిధ హైకోర్టు న్యాయమూర్తిగా, ప్రస్తుతం ప్రధాన న్యాయమూర్తిగా, ఆ మధ్య కొంతకాలం గవర్నర్గా మాన్యత పొంది ఆయన వివేచన పటిమ, న్యాయశాస్త్రంలో కంపెనీ లాలు, పాండితీ గరిమ ధారణ, ఎన్నో తార్కాణాలు, కళపత్రిక నిర్వహణతో కళాకారుల పోషణతో ఆయన లలిత కళాశక్తి, వివిధ భాషా సాహిత్య అధ్యయనం పురోధిగా 1000 రేకులుగా విరిసి రచనాశక్తిని రంగరించుకొని నాటికలుగా గుబాడి ఆయన వృత్తిలో లోకవృత్త పరిశీలన పరమధర్మం. అది ఆయన చిత్తవృత్తి కూడా. ఈ వృత్తి చిత్తవృత్తి ఆయన నాటక రచయిత, ఉత్తమ నాటక రచయితగా తీర్చి నిజానికి లోకవృత్తానుకరణమే ఇతివృత్తమైన నాటకం మానవ జీవితానికి ఛాయాచిత్రం మాత్రం కాదు, అంటే ఫోటోగ్రాఫ్. ఎన్నో సంవర్ధాలతో, సంఘర్షణలతో, విచిత్ర వైఖరులతో మలుపులు తిరిగే జీవితాన్ని రసమయ చిత్రణ స్వరూపం నాటకకర్త ఒక విచిత్ర జీవిత గతిని పరిశీలించి అనుభవించి దాని పరిణామానికి విస్మితుడై ఆనంద తన్మయుడవు. ఆ ఆనందం అందులో ఎమడక పెళ్ళుబుకి వెల్లువై నాటకంగా రూపు కడుతుంది. ఆ ఆనంద అనుభూతే దానికి సందేహం. రాజమన్న రూపకాలు జీవితానికి రసమయ స్వరూపం. వాటి సందేశం విచిత్రం, విలక్షణం, ఒక్కొక్కప్పుడు విప్లవాత్మక. వేశ్యలకు ప్రేమాభిమానాలు లేవని నేను నిరసిస్తాను, కానీ వారికి ఆ రెండూ నిష్ఫలాలు. ధనవంతులైతే ఏం, సంకల్పం ఒకటైతే పర్యవసానం మరొకలాగా ఉండు. మాతృప్రేమ లోతు ఎవరు కొలవగా లోకం కత్తుల బోటు నిర్దాక్షిణ్యపు నియమాలతో సంఘం దెయ్యాల లంక అయిపో. ధనవంతుడికి ఆధ్యాత్మిక రాజ్యం దుర్గమం. తథాగతుడి దిగ్విజయంలో లోకాన్ని సౌందర్యం చేసే ప్రేమ జ్యోతులెన్నో ఆరిపోయి సంస్కారమందని ప్రజలను దాటి పెద్దగా అంగలు వెయ్యల. ఆదర్శాలు అనుభవాన్ని దాటిపోతే బాధే పర్యవస. లోకాన్ని ప్రేమ జయించగల కాలం ఇంకా రాల అని ఆయన నాటికల బరువైన సందేశం. మనసును జర్రున లక్కుపోయే రచనతో, కథ చెప్పే వేగంతో, పాత్రల సహజ ఉన్మీలనం పాఠకుడికి
ఈ సందేశాల భారం ఏ మాత్రం తెలియకుండా అంతరంగం అందుకొట్టు. రాజమన్నారు, అన్ని విధాల రూపకాలు ఒక ఎత్తు, తప్పెవరది అనే నాటకం ఒక ఎత్తు. ఆయన తప్పెవరది అంటూ యోచించే న్యాయాధి కావడం వల్లనే కావడం. ఈ నాటకం చదువరుల మనస్సులో తప్పెవరది అనే ఆలోచన విప్లవం లేపటమే కాదు, పద్యాలు సంగీతం మాని కేవలం వచన నాటకం రాని తప్పెవరదని ఆంధ్ర నాటక కళా రంగంలో విప్లవంతి. అది వెలువడింది 1926. శ్రీ బళ్ళారి రాఘవ వంటి మహానటుడు దీన్ని ప్రదర్శించడంలో ఇది మరింత రాణకి ప్రపంచ రూపకాల స్థాయికి పొంది. ఇది సారంగధర కథ లాంటి ఇటీవల అయిన వృద్ధుని భార్య తిరగబడడం, విద్యాధికుల్ని కలవరపెట్టి పూటకు ధర్మ ప్రవచనాలు నిరసించి కనువిప్పు కలిగించి విశిష్టమైన అనిందపూర్వమైన శిల్పంతో నవరచనల వచన నాటక రచనలు ఒక వరవడి అయి ఈ నెలే షష్ఠి పూర్తి చేసుకుంటున్న ఈ వినయలిత ఉదార గంభీరమూర్తి, ఈ ఉదాత్త హృదయ విస్ఫూర్తి తీర్చిదిద్దిన లలిత కళా అకాడమీ రూపుకొన్న సంగీత నాటక అకాడమీకి ఆయన అధ్యక్షుడయ్యారు. తర్వాత ఘంటసాల వెంకటేశ్వరరావు మాస్టర్. సంగీత విద్వాన్ ఘంటసాల వెంకటేశ్వరరావు జీవిత కథ నిజంగానే కథగానే ఉంటుంది. కార్య సాధనలతో పాటు చదువు నింపుకొని ప్రాణం నిలబెట్టుకోవడం కూడా ఒక పెద్ద సమస్యగా కృషి సాగించి గొప్పవాళ్ల కథలాగి కావ్య వస్తువైన ఇలాంటి జీవితాల కావ్యాలలాగానే కృత్యాధ్యవస్థ చాలా ఎక్కువ. ఘంటసాల జీవితం ఆరంభంలో కథన కుతూహల రాగంగా, ధాటిగా, ఉత్సాహంగా ముందుకు ఉరక్కలి మొట్టమొదటి సరళ స్వరంపైలాగా పైషజ్యమానికి సాఫీగా అప్రతిహతంగా ఆరోహణ చెయ్యల, ఉపోషాల, నిరాశల, అపనిందల, వక్రస్వరాలతో దుర్గమంగా సాగి అద్భుత రచన ఎవరు రాసి. పెదకళ్ళేపల్లి, కొండపల్లి, కొడవల్లి గ్రామాలలో సుసర్ల కృష్ణరామ బ్రహ్మంగారి వద్ద, ఘంటసాల నాగభూషణం గారి వద్ద సంగీతం నేర్చుకోబోతే కష్టాలు భరించి దుఃఖం దిగమింగాల్సి వచ్చి విజయనగరం చేరి గట్టిగా సాపాసాలు పట్టబోయే పట్రాయని సీతారామ శాస్త్రి గారి వద్ద సంగీతం నేర్చుకొని మధుకరం ఎత్తి పొట్ట పోసుకొని తర్వాత విజయనగరం సంగీత కళాశాలలో స్థానం గడిచి ద్వారం నాయుడి గారి వద్ద, శాస్త్రుల గారి వద్ద శాస్త్రోక్తంగా సంగీతం నేర్చుకున్నారు. విద్వాన్ పట్టం పుచ్చుకున్నారు. ఇది సాధించటానికి ఆయనకు బలం ఇచ్చిన చిత్తశుద్ధి నాటికి నేటికి అచంచలంగానే ఎంత చిన్న పని చేసిన హృదయపూర్వకంగా చేశాడన్న భావం తనకు తప్పక కలిగి తీరుతుంది. ఆ తర్వాత గాన సభలు చేశాడు, నాటకాల్లో వేషాలు కట్టాడు, పాడాడు. కాంగ్రెస్ ఉద్యమంలో చేరి 42లో జైలుకు కూడా వెళ్ళాడు. నెమ్మదిగా సముద్రాల రాఘవాచార్యుల గారి ప్రోత్సాహంతో చందపట్నం చేరాడు. అక్కడ పాటకి అభ్యంతరాలు. మొదట్లో చిన్న చిన్న వేషాలు వేశాడు. అలా ఎన్నో వేషాలు వేశాక ఎన్నాళ్లకు
పాటల బాట మీద కాలు మోపగలిగా. ఆ తర్వాత నుంచి మాత్రం జీవితం విజయ ఘంటా పథంలో సాగి వద్ద కథన కుతూహలం రాగం లాగానే ముందు జపసత్వాలతో ఉరుకులు వేసి ఘంటసాల కంఠస్వరం తెలుగు లలిత సంగీతాన్ని ఉత్తేజం చేసి సినిమా పాటలు సరికొత్త బాటలు వేసి విప్లవాత్మక నగ్న శిల్పాన్ని ప్రస్తరించి మార్గదర్శకమై విప్లవాత్మకమన తగ్గ శిల్పాన్ని ప్రస్తరించి మార్గదర్శక నాటక రంగ స్థలం మీద పద్యాలను పాడటానికి రాగం ప్రధానమా భావం ప్రధానమా అన్న రభస అలా సాగుతుండగా రెండందాలని రెండూ కలిస్తేనే అందము ఆనందము అని నిరూపిస్తే భావ ప్రధానం రాగరంజితం పద్యాలు పాటి యావదాంధ్రాన్ని పరవశులను చేశాడు ఘంటసాల. సినిమా పాటల్లో కొత్త పద్ధతి ప్రవేశపెట్టిన ఘనత ఆయన. అది కంఠస్వరంతోనే కాదు, కంఠస్వరంతోనే నటించదు. ఈ శిల్పంలో తెర మీద నటుడు ముఖంలో ప్రదర్శించే భావాలు మరింత ప్రస్ఫుటంగా చూపే విధంగా భావ ఆవేశంతో ఈ శిల్పంతో ఘంటసాల తన పాటలలో అనురాగాన్ని, విరాగాన్ని, దుఃఖాన్ని, ఆనందాన్ని హృదయమంగమంగా పోషి సంగీత రచనలు స్వరాక్షరి అనబడే పద్ధతి ఒక విశిష్ట శిల్పమై గానంలో స్వరాన్ని భావాన్ని కలిపి పలకడం ఈ శిల్పం. దేవదాసు వంటి చిత్రాలలో పాటలు దేశమంతా మారు మోగటానికి కూడా అదొక్క. అనేక ఇతర చిత్రాల్లో మాట వరసలు బాగులేకపోయినా అది రాణించి ప్రజాదరణ పొందటానికి ఘంటసాల కమనీయ కంఠం, ఆవేశం, పొంగారు శిల్పం కారణాలు అనడం అతిశయోక్తిగా. అయితే ఒక్కటే చిన్నది, కంఠంలో కారుణ్య భావం కరడుగట్టి రాగం ఏదైనా భావం ఏదైనా కళలు మాత్రం ఒకే మూసలో పడి వైవిధ్యాన్ని మింగేయటం కదు. సంగీత రచయితగా కూడా ఘంటసాల మంచి పేరు పడి షౌకార్, పాతాళ భైరవి, పెళ్లి చేస్తుడు, మాయాబజార్ చిత్రాలలో పాటలు ఎన్నది. వాటిలో తన పేరుల 16 తెలుగుతనం సంగీతం వినిపి సంగీత దర్శకుడి ఘంటసాల పాలిటి కామధేరు కళ్యాణి రాగం అనొచ్చు. ఆ సాలలోంచి చిలికి సన్నని మంచి పాట పద్యాలు ఇంకెందులోంచి తీయదు. ఆయన సంగీతం స్థూలంగా నిత్య కళ్యాణి లక్ష్య మధుర విషాద రసభరితమైన ఘంటసాల కంఠం తెలుగు తల్లికి దివ్య కంఠ ఆభరణం. నెడదబోలు వెంకట్రావు గారు పదిహేనేళ్ల నాటి ముచ్చట పెదపూడిలో ఏర్పాటైన సాహిత్య పాఠశాలలు ఆంధ్రదేశం 4 అంచుల నుంచి వచ్చిన పండిత వతంసులు దినం ఒకరుగా ఉపన్యసిస్తున్నారు. వాళ్ళు మరచిన ప్రతి విషయాన్ని అదా అసలదా అంటూ తడుముకోకుండా అందిస్తున్న చేతులు అందరికీ సంభ్రమాశ్చర్యాలు కలిగించిన వారు ఒక్క ధారణాశక్తితో సజ్జస్ఫూర్తితో ఆయన స్ఫురద్రూపం సరళతర ప్రవర్తన మరింతగా అందరినీ
ఆకర్షించి ఆయనే నెలదవోలు వెంకట్రావుగా విజయనగరంలో పట్టభద్రులయ్యాక అప్పు సప్పు చేయక గడవని సంస్థ ఉక్కు తెరల మధ్య బ్యాంకులో ఉద్యోగం నిత్యకృత్యాలకు కూడా నియమబద్ధమైన కాలపరి తండ్రి శ్రీ సుందరం పంతులుగా కాళీదళ సంపుట ప్రకర కాంతారంలో నిర్నిద్ద పరిశ్రమ అంటే తాటాకు పుస్తకాలు ఆ విధంగా సాగింది కొంతగా ఈయన జీవితం సాహిత్య జీవితం ఈ నియమబద్ధత వల్లనే కాదు ఆయన ధారణ రాటుదే ఏక సంతలో అన్ని విషయాలు మెదడులోని అరలలో చేర్చుకొని అవసరమైన వెంటనే ప్రకటిస్తూ ఉండే నేను చదివాను అన్నట్టు కాక కంటబడ్డ ప్రతి విషయం ఆయనకు వంట బట్టిపో దయా గ్రంథాల ముద్రణాలయ వివరాలతో సహా ఏ విషయమైనా అడిగిందే తడవు చెప్పడంలో ఆయనకు ఆయనే తీగ తెలిస్తే డొంకంతా కదులుతుంది అది ఆయన ఎడ సార్థం ఒక్క పదాన్ని ప్రస్తావించండి నన్నయ్య నేటివర్ అన్ని గ్రంథాలు ఆ పద ప్రయోగ సరళి నిర్జలపాతంగా నడవాల్సి జంఝా మారుతంగా వీసాల్సి అందులోకే ఎవరో ఈయన అన్నారు ప్రయోగ మూషిక మార్జాల అని ప్రయోగాల పాదిటి ఎలుకలకి పిల్లిలాంటి కానీ ఆయన తెలుగు సాహిత్యంలో చదివి మరిచింది లేదు వడలు మరిచి చదవంది లేదు తెలుగు భాషలో ఏ మూల ఏముందో చూపగల జగాదీవితి ఈయన 40 ఏళ్ల నాడు పరవస్తు రంగాచార్యుల ప్రశంసా పద్యాల ప్రారంభమైన ఈయన సారస్వత పరిశోధన ధారణ బ్యాంకు ఉద్యోగం వదిలాక సూర్యరాయాంధ్ర నిఘంటు కార్యాలయంలో మద్రాసు విశ్వవిద్యాలయంలో బహుముఖంగా ఈయన వీరశైవ వాంగ్మయం మదించారు ఆ మత సాహిత్య ప్రభావం వలన వాంగమాత్రంగా కాక వాస్తవంగా సంఘ సంస్కృత ప్రాచీన గ్రంథ పరిష్కరణలు మానవల్లి వెంకట వేటూరి వార్లకు దీటయ్య తెలుగు కవుల చరిత్ర దక్షిణాంధ్ర వాంగ్మయం ఉదాహరణ వాంగ్మయం వచన వాంగ్మయం మొదలైన ఉద్గ్రంథాలు రచించి వ్యాసాలు పీఠికలు కోకొల్ల తెలుగు నుడుల బెడగ్ నడకల ఒడిక ముడివలి వడితడంబు నుడివోవని కూర్పుతో మించు పల్లె కావ్యం సంతరించారు ఈయన శబ్దరత్నాకరాన్ని చేర్చిన అనుబంధం అపార వైదుష్యానికి తార్క నేటి పరిశోధనంతా కళ్ళం ఊడ్పు వంటి ఏమిటి మహాపరిస వంటి గుమాస్తాచ మౌలికత ఏమి అని అనేవారు ఏ గతి రచయించిరే సమకాలము వారలు మెచ్చరే కదా అన్నాడు చేమకూర వెంకట ఇలాంటి వాళ్ళని గురించి కానీ మౌలికతను మదింపు చేయటం కష్టం అది ఎంత మోతాదులో ఉన్న గొప్ప వెంకట్రావు గారి పరిశోధనలో ఈ మోతాదు చాలా ఎక్కువంటే అతిశయోక్తి కాదు ప్రతి పదానికి ప్రయోగం ప్రామాణికమైన గొప్ప నిఘంటు అదిని అనుకూల సాధన సహాయ సంపత్తి లభించిన ఒకే సంపుటంలో 1500 శాఖ 2000 పుటల్లో రచించి ఆంధ్ర మహాజనులు అందజేయగలనని ఆయన అలాంటి ప్రతిజ్ఞ ఈ పరిశోధక పరమేశ్వరు నెరవేర్చుకోగలడు అనటంలో సందేహం లేదు. సిఎస్ఆర్
ఏ పాత్ర అయినా రక్తంలో జీర్ణించుకొని వ్యక్తిత్వంలో వైశిష్ట్యం ఆపాదించి ఆ పాత్రని ప్రేక్షకుల మనఃఫలకాలు శాశ్వత ముద్రింపజేసే నటనా చాతురి, కాకలు తీరిన విషాదం, కరడు కట్టిన కంఠం, రసజ్ఞుల చేత అవుననిపించుకుంటే ఔచిత్యం. నాటక రంగంలో చలనచిత్ర రంగంలో కూడా సమాన ప్రతిభ. చలనచిత్ర రంగంలో అడుగుపెట్టి 3 దశాబ్దాలు 30 ఏళ్ళు పైగా నేటికి నాటికి ఆ ఒకే విధంగా ముక్కు మాటలతో ముక్కోటి ఆంధ్రులు ముడివింపజేస్తున్న 3 అక్షరాల సిఎస్ఆర్ వెనక దాగివన్ మహానటుడుగా రూపొంది. ఇటు నాటకాల్లో, అటు సినిమాల్లో, ఇటు నాయకుడుగా, అటు వృద్ధుడుగా, ఇటు విలనుగా, అటు హాస్యగాడుగా రాణించగలవారు దేశంలో అరుదు. వారిలో మాట ధారాళంగా ధాటీగా సాగించిన వాళ్ళు బహు కొద్ది. నాటకాల్లో కృష్ణుడిగా ఎందరినో అందించిన చిలకలపొడి సీతారామాంజనేయుడు సిఎస్ఆర్ చూసిన నేడు వెండి తెరపై నకిలీ కామిని పూర్ణతిలక్, మామకు తగ్గ అల్లుడు, ఎత్తులకు ఉక్కిరి బిక్కిరయ్యే సిఎస్ఆర్ని చూసిన సమర్థుడైనటువంటి నటుడికి నాటకం సినిమా అనే వ్యత్యాసం గడ్డిపోతతో సమానం. నాటక రంగంలో భక్తిరస ప్రదర్శనలు తనకు తానే సాటి అని నిరూపించుకున్నాడై. చలన ఛాయారంగంలో శృంగార హాస్య కరుణ శాంతరస పాత్ర శ్రీ ఆంజనేయుడు అందవేసిన చెయ్యి అయ్యాడు. తాత సుకాలం, చూడామణి, చలాకీ మనిషి, గృహప్రవేశం, మైడియర్ తులసమ్మక్క, మాయాబజార్ శకుని, నిత్య కళ్యాణం, పచ్చతోరణం, చాందదు, వచ్చిన కోడలు నచ్చింది త్రాగుబోతు, దేవదాసు శాంతముడు, మామకు తగ్గ అల్లుడు, వృద్ధ ప్రియుడు వంటి పాత్రలు చిరస్మరణీయమైన వంటే చిలకల పూడి వారి వ్యుత్పన్నతే ప్రధాన అయితే సినీ రంగంలో ఒక తరహా పాత్ర సరిపోయే కొత్త నటుడు వచ్చాడు అంటే పాత నటుడిపై మోజు తగ్గి రాలిన తారలా పడిపోవడం కదా. శతాధిక చిత్ర నటుడు సిఎస్ఆర్ 54వ ఏట కూడా ఈ 2 తరహాల పాత్రలు తప్పనిసరిగా ఎన్నిక అవుతున్నాడంటే నటనలో ఆయన వైశిష్ట్యాన్ని వేరే నిదర్శనం అక్కర్లేదు. వాచకానికి వాడి చూపు, శిరచలనం, హస్త విన్యాసం జోడించి సాధారణ ప్రతిభలో ప్రేక్షకులను ముగ్ధుల్ని చేయటం శ్రీ ఆంజనేయులు మాంత్రిక. ఉచ్చారణలో చిలకల పూడి వారి చాతురి ఒక ప్రత్యేకత. అంచేతనే ఆయన ధరించిన పాత్రలు కనీసం ఒక్కటైన ఆయనకి తగింది కాదని చెప్పే ధైర్యం ఎంతటి సునిశిత విమర్శకుడికైనా లేకుండా పోయి. సిఎస్ఆర్కు పొన్నూరు స్వగ్రామమైన నాటక అభినయంలో పరిణతి పొందటానికి అవకాశం ఇచ్చింది ఒంగోలు. షేక్స్పియర్ నాటకం మర్చెంట్ ఆఫ్ వెనీస్లో ఏ ముహూర్తాన షైరాక్ పాత్ర ధరించాడు అదే సినీ రంగంలో ఎక్కువగా నెత్తురు పిండే భూమికలే ఆయన్ను వరించాయి వచ్చాయి. 22లో నాటక రంగంలో ఒక స్థానం ఏర్పరచుకున్నాడు. 1920 రామదాసులో రామభక్తుడిగా నటించిన బళ్ళారి రాఘవ అంతటి వాడే శభాషలు స్వంత నాటక కంపెనీ స్థాపించి పతిత పావన్ తుకారాం నాటకాలు ప్రదర్శించి 1936లో హెచ్ఎం రెడ్డి ద్రౌపది వస్త్రాపహరణ శ్రీయష్టాచేత శల్యులాయి వస్త్రధారణ చెయ్యి అన్ని రంగాల్లో అజేయుడైన ఆంజనేయుడు దర్శకుడుగా వేలుపెట్టి వెంటనే వెనక్కు తీసేసుకొని పరిమితి తెలుసుకొని ఉన్న పరిధిలో
ఉజ్వలంగా ప్రకాశించ యత్నిస్తున్న విద్యుడాయ. తానై తన ఘనత చెప్పుకోని మనిషి ముచ్చటైన మూడక్షరాల పేరు తెలుగువారి హృదయాలు తనకొక విశిష్ట స్థానం ఏర్పరచుకొని వినోదం చేకూర్చి తన తరం వాళ్ళ ముందు తరాల వాళ్ళకి కూడా నటనలు గీతురాయి అనిపించుకున్న మే శ్రీ సిఎస్ఆర్. నటనలో ఒక ధృవతార. వేదుల సత్యనారాయణ శాస్త్రి గారు. ఆరావత కలరుత మాధుర్యంతో అలతి అరతి పదాల కూర్పు బిగువుతో జిగితో ఆధునిక కవితా మార్గం విశిష్టత గడించుకొని శ్రీ వేదుల సత్యనారాయణ శాస్త్రి గారు అలనాటి సాహితీ సమితిలో ప్రధాన సభ్యులు. జన్మస్థానం భద్రగిరి. చిన్ననాట గుట్టువుళ్ళ శ్రీనివాసాచార్యుల గారి దగ్గర కావ్య నాటకాలంకార అధ్యయన ఆ పైన కొంతకాలం చిరుకూరి సోమనాథ శాస్త్రి గారి వద్ద వ్యాకరణ శాస్త్ర వ్యాసంగం కొనసాగి తరువాత శ్రీ చల్లా వెంకట నరసయ్య గారి శిష్యుడై సుమార్తం చదివి వారి దృష్టి మీద దానికి మరల చదివిన మరికొంతకాలానికి లభించిన కవి సార్వభౌమ శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి గారి అంతే వాసిత్వంలో ఆయన ఎడదలో తలదాచుకున్న కవితా కోకి గొంతు ముడి విడిపడి అయితే గురు శిష్యుల కవన ప్రస్థానానికి ఇక్కడ పొత్తు కల కొంగొత్త ఖండకావ్య ఆలాపాల వీరనాడి తమ గౌతమై కోకిల వీరు సార్థకం చేసుకున్న వీరు ఆనాడి మెరుగు కళ్ళజోళ్ళ గిరదాల సరదాలు భావకవికి లేని వేవిలు కవిత ఎందు దప్ప గట్టివాడన్నిట విశ్వదాభిరామ వినురవే అన్ని ఒక చోట ఆయన ఆధునిక వేమన్న రేవల్లపల్లి కృష్ణశాస్త్రి గౌతమి కోకిల భావకవి వర్గంలో ప్రముఖులైన వారికి హంగామాలేవి అవవల్ల అసలే వికారి సంవత్సరాలు అవనీతలంపై అవతరించ ఎప్పుడు ఏదో సంసార జంజాటంలో పడి కొట్టుకుపోవడం వారికొక సహజంగా కవిశేఖరులైన శాస్త్రిగా అంతగా అదృష్ట జాతకులు కాల విద్వత్ పరీక్షలు ఉత్తీర్ణులయ్యాక పెద్దాపురంలో కాకినాడలో పేరూరులో ఆయా హై స్కూల్లో తెలుగు పండిత పదవితో తమ సంసార యాత్ర సాగి 24 సంవత్సరాలు ఈ విధంగా గడిచినారు. కొంత వీరు కావలి కళాశాల అదే పండిత పదవిలో కుదిర. అలాగే శ్రీ శాస్త్రి గారి జీవిత పంథ పరిశీలిస్తే అడుగడుగునా ఏవో ఎగుడు దిగుడులు కానీ అంతగా చెప్పుకోదగ్గ ఘనతలేం కలం. అటువంటి గడ్డు పరిస్థితులు కవితలు అతి మనోజ్ఞమై కమ్మని గొంతు వీరికి ఎలా అలవడిందా అని ఆశ్చర్యం. వేదుల వారి దీపావళి, విముక్తి, మా తల్లి, ఆరాధన, ముక్తావళి మొదలుగైన ఖండిక కావ్య సంపుటాలు వెలువరి ఇంకా కథానిక నవల నాటిక మొదలైనవెన్నో రచించ. అయితే ఈ కవనంలో వీరు పట్టిందంతా 16 వన్నె బంగారంగా తరలించి ఆంధ్ర సంస్కృత పదాల చిక్కని చక్కని పోకలింపుతో తీయని జాతీయ మాధురితో వృత్తాలల్లగల పద్య విద్యాధిక్యత శాస్త్రి గారితో తొలతూగలవారెవరూ లేరు. సత్యనారాయణ గారు ఉగ్గు భారత్ అనూచాన సంప్రదాయం రంగరించుకొని చేతలు సంఘ సంస్కర్తలైన
బతుకు బాటలు చిమ్మ చీకట్లు అలుముకుంటున్న సున్నితమైన హాస్య ధోరణి శ్రోతల ఉర్రూతలూగించగల సరస ప్రసంగచ్యుత్ షష్ఠి పూర్తి సమీపిస్తున్న జన్మత సంక్రమించిన కవిత్వంలో నవోన్వేషణం వెరిపించగల పరిణత శిల్పి వేదుల వారి కవి ఆకలించుకోగాని అంతరాంతరాలు మనోహరమైన అగరు ధూమ మాలికలా నిలిచి వీరు పద్యాలు బళ్ళ కొద్దీ ప్రకరించిన జాబితాలో చేరలేకపోవచ్చు. కానీ శాస్త్రి గారు ఒక్కొక్క కవితా ఖండిత సానబిట్ మడిసెల ఆంధ్ర వాంగ్మయ రంగంలో చిరకాల నిలిచిపోగల జయపద దేశవిరేల వేణువన వీధులయంత అలస ప్రచారములు చేసిన కమ్మ తెమ్మర చిందులతో పురించుగాన విన్యాసము ఓలే మెల్ల మెల్ల నా చెవి సోకెను నీ నిరంతర వ్యాపిత విశ్వఘోషణ రహస్యము దూరము నుండి పిల్పుగన్ అన్నాడు వారు ఆయన. ఇవాళ చివరి అయిన దేవులపల్లి రామానుజరావు గారు పొడుగాటి అంగరఖా ధరించి ఏవేవో ఆలోచనలు ఆకాశం చూస్తూ ఐమూలగా అంగలు వేస్తూ ఎదురుపడ్డ వాళ్ళని డీటీలు కొడు రస్తాపై నడిచి వెళుతున్న దేవులపల్లి రామానుజరావు గారిని చూసిన వాళ్ళు ఈ పరధ్యానపు పొట్టి మనిషిలో ఇంతటి వ్యవస్థాపన పాఠం ఎక్కడ ఇవిడి ఉందా అని ఆశ్చర్యం కలగక వామనుడై త్రివిక్రములవుతారన్న పరమార్థజ్ఞులకు తెలంగాణలో వామన యుగమే బలచక్రవర్తులకు నిమిషమొక యుగంగా పరిణమింప చేసిందని తెలుసుకోవడం కష్టమేం కాదు. రావుగారి కూత కూడా ఘన. న్యాయశాస్త్రంలో పట్టా పుచ్చుకున్న విచ్చుకత్తుల హైదరాబాద్ అదాలత్తులలో కొంతకాలం సజాకత్తుగా తిరిగి కానీ ఆయన ఆ తిరుగుళ్ళు ఏమాత్రం పసందు కాదు. సహజంగా ఉన్న జాతీయ భావన చికిత్స జాతీయ సేవ ముఖ్యంగా జాతీయ వికాసానికి పురోగతి చేసే సారస్వత సేవ చేయ శ్రేయస్కరమని అక్కడ తమ కూతల వ్రాతలకు విలువ ఉండగలదని విశ్వసించారు. జాతీయోద్యమ సంస్థలలో ఒకటైన ఆంధ్ర సారస్వత పరిషత్తు కార్యక్రమం నచ్చి దాని విస్తరణకు పూనుకుని హైదరాబాదు రాష్ట్రంలో తెలుగు తెలిసిన ప్రతి బేచీరాగ్ పల్లెకు కాళ్లకు బలపాలు కట్టుకొని వెళ్ళడం సభలు ఏర్పాటు చేసి ఎవరు విన్నా వినకపోయి ఒక్కరే వచ్చినా పెక్కురొచ్చిన తెలియక సారస్వత పరిషత్ లక్ష్యాల తెలుగు తీయదన తీతువు పిట్టల గిజగాని గూడుల కూయి పెట్టడం ఊళ్ళో ఉన్న అక్షరాస్యులైన వారిలో ఒకరిని అధ్యక్షులుగా మరొకరిని కార్యదర్శిగా నియమించడం గ్రంథాలు ప్రచురించడం పరీక్షలు నడపడం అలా 3-4 పరిషత్ తామరతరం పంపరగాపి త్రివిక్రమ అవతారంగా మూడు తెలుగు చెక్కల ఆక్రమించింది తెలంగాణ ఆంధ్ర రాయలసీమ. దానితోనే ఆయన కార్యకౌశల వ్యవస్థాపన విక్రమం వెళ్ళివేసి ప్రతి తెలంగాణ వాడికి ఆ సంస్థ ఒక విశ్వవిద్యాలయమే అయ్యింది. తెలుగు తల్లి ఖండకావ్యాల పచ్చతోరణం గట్టి నవ్య కవితా నీరాజనాది నవనీతాన్ని నైవేద్యం సమర్పి శోభలో కొంతకాలం శోభ కలిగి కొన్ని దినపత్రిక సంపాదకీయాలు ఆయన ప్రచ్ఛన్న హస్తం కూడా. హైదరాబాద్ స్వాతంత్ర వాంఛతో గంగ వీరులెత్తున్న
వారిలో ఆయన కూడా ఒక. హైదరాబాద్ 3 ముక్కలు చేసి తెలుగు గడ్డకు చేర్చాలని ఘోషించిన ప్రథములు ఆయన. తెలంగాణ లేని ఆంధ్ర రాష్ట్రం అసమగ్ర. ఆంధ్రజాతి సర్వతోముఖ అభివృద్ధి దృష్టిలో ఉంచుకొని ఆంధ్ర నాయకు ఏ ప్రాంతం వాళ్ళైన బద్ధ కంకణులై కృషి చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని సమగ్రం చేసి విశాలాంధ్ర సాధన దీక్ష వహించాలి అని ఆయన ఆంధ్ర నిర్మాణ సమయం తెగేసి చెప్పి దానికోసం చాలా కృషి చేశారు కూడా. ఇంతటి వ్యవస్థాపక దక్షుడు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ తొలి కార్యదర్శిగా వరించడం, ఆ పదవి మరొక మారు ఆయనకే లభించడం అబ్బురమేం కాదు. సారస్వత ప్రతినిధిగా రాజ్యసభకు ఎన్నికవ్వడం కూడా సహజం. రాజకీయాల్లో 1కి 2 సార్లు అంగరకా మార్చి పొడుగు చొక్కాలు వేసుకున్న సారస్వత సేవలో రామానుగతుడై రామానుజి అయిన లక్ష్మణుల్లా నిశ్చల మనస్సుతో జీవితమే పణంగా ఒడ్డిన రామాంజరావుగా మరి 5 దశాబ్దాల శారదా మందిర నిర్మాణాలు కృతార్థులు కాగలరు అనటం నిస్సంశయం. రేపటి వారు వరదా వెంకటరత్నంగా డామెల్ల ఆర్ట్ గ్యాలరీ ఆయన నిర్మించి దానికి అద్భుతమైన సేవ చేసిన వాడు వరదా వెంకట. వారి గురించి రేపు